హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డావిన్సీ రిజాల్వ్ 17లో బేసిక్ ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాం. అంటే మనం డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసిన తర్వాత దీని లేఅవుట్ ఎలా ఉంటుంది, దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అండ్ దీంట్లోకి మనం మీడియాని ఎలా ఇంపోర్ట్ చేయాలి, అండ్ దీని బేసిక్ సెట్టింగ్స్ అయితే కొన్ని ఈరోజు వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో డావిన్సీ రిజాల్వ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలని తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసి దాని ఇంటర్ఫేస్ గురించి, అలాగే దాంట్లో ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలంటే మనం ఏ రకంగా తీసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో మనకి డావిన్సీ రిజాల్వ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని ఐకాన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మనకి వెల్కమ్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. అండ్ మనకి డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి స్టార్టింగ్ మెనూ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అన్టైటిల్ ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఇవి ఏంటంటే మనం రీసెంట్గా ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఆర్డర్లో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏదన్నా ఆల్రెడీ వర్క్ చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ దాని నేమ్ చూసుకుని మనం ఆ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ తీసుకొని మనం కొత్త ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ న్యూ ఫోల్డర్ అని కనిపిస్తుంది. ఇదేంటంటే మనం ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనం రెగ్యులర్గా ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ని తీసుకున్నాను. మై బిగ్ ప్రాజెక్ట్ అని నేమ్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు ఇవి ప్రాజెక్ట్స్ అండ్ ఇది ఫోల్డర్. సో ఈ ఫోల్డర్లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది ఇక్కడ మీకు పైన నెంబర్ అయితే తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఈ న్యూ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి దీంట్లోకి అయితే మూవ్ చేశాను. సో ఇక్కడ మీరు నెంబర్ చూడొచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినప్పుడు మనకి ఈ ఫోల్డర్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు దీని నుంచి బ్యాక్ రావాలనుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. మనం ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం బ్యాక్ అయితే వస్తాం. అండ్ ఇక్కడ పైన కనిపించేది ఇదేంటంటే మన ప్రాజెక్ట్స్ని మనం ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు వాటిని మనం ఇలా మినిమైజ్ చేయడానికి, ఈ స్కేల్ చేయడానికి అయితే ఈ స్లైడర్ అయితే యూజ్ చేస్తుంటాం. అండ్ ఈ ఆప్షన్ ఏంటంటే మన ప్రాజెక్ట్స్ని రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ అలాగే నేమ్ని బట్టి మనం ఆర్డర్లో తీసుకురావడానికి ఈ ఆప్షన్స్ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే మన ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి తెలియాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ ప్రాజెక్ట్ యొక్క రిజల్యూషన్ ఏంటి, దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటి అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ ఇవి చూసుకుంటే మనకి ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకి డీటెయిల్స్లో కానీ లేదంటే థంబ్నెయిల్స్లో ఇలా కనిపిస్తాయి. అలాగే మనం సెర్చ్ ఆప్షన్ ద్వారా మన ప్రాజెక్ట్స్ మనం నేమ్ టైప్ చేసి కూడా ఆ ప్రాజెక్ట్స్ని సెర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఓపెన్ అనే ఆప్షన్ తీసుకుంటే మనం ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఇక్కడ మనకి కనిపించకపోయినా కూడా మన సిస్టంలో ఎక్కడి నుంచి అయినా సరే మన ఓల్డ్ ప్రాజెక్ట్స్ని అయితే మనం ఓపెన్ చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ డైరెక్ట్గా న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను Day-1 అని టైప్ చేస్తూ ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ అయితే ఓపెన్ అయింది. సో ఇది మనకి డావిన్సీ రిజాల్వ్లో మనకి మెయిన్ ఇంటర్ఫేస్ మాట. సో మనం ఎడిటింగ్ చేసేది ఇవన్నీ కూడా మనం ఇక్కడే చేస్తాం. సో ఇక్కడ కింద చూసుకుంటే మీకు దీనికి సంబంధించిన డిఫరెంట్ ట్యాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ చూసుకుంటే మనకి మీడియా అనే ఆప్షన్ ఉంది. సో ఈ మీడియాలో ఏంటంటే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ మీడియా అని చెప్పి మనం ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే మన సిస్టంలో ఉన్న ఫైల్స్ ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అని అడుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేయాలి. అదేంటంటే మీరు ఏదైతే ఫైల్ ని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ ఫైల్ దగ్గరికి అయితే వెళ్ళండి. సో నేను ఈ ఫైల్ ని అయితే ఇప్పుడు డావిన్సీ రిజాల్వ్ లోకి ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దీని ప్రాపర్టీస్ లోకి వెళ్తే మీకు ఇక్కడ సైజ్ అయితే కనిపిస్తుంది, ఈ ఫైల్ సైజ్. అండ్ ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు దీని రిజల్యూషన్ కనిపిస్తుంది. అంటే దీని విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అలాగే దీని ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి మనకి 23.98 ఫ్రేమ్స్ ఉంది. అంటే ఇది యాక్చువల్గా 24 ఫ్రేమ్స్ తీసుకున్నాడు మనకి ఇలా 23.98 ఫ్రేమ్స్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఇదే సైజ్ ని మన డావిన్సీ రిజాల్వ్ లో మన ప్రాజెక్ట్ సెట్టింగ్ కూడా అప్లై చేయాలి. సో దానికోసం మనం డావిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ లోకి వెళ్తే మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ టైమ్ లైన్ రిజల్యూషన్ ఉంది కదా. సో దీన్ని కూడా సేమ్ అదే రిజల్యూషన్ ఉండేలాగా మ్యాచ్ చేయాలా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ వచ్చి మనం అక్కడ 23.98 ఎంతో చూసాం కదా. సో దానికి దగ్గరలో ఉన్నది 23.976. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు కింద కూడా సేమ్ అదే అప్లై చేయాలి. సో 23.976. సో ఇలా అప్లై చేసిన తర్వాత దీన్ని సేవ్ అయితే చేయాలి. ఒకవేళ మీరు ఇది చేయడం మీకు అర్థం కాకపోయినా, ఇది మీకు చేయడం మర్చిపోయినా ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఇక్కడ ఇంపోర్ట్ మీడియా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను అదే ఫైల్ మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. సో డైరెక్ట్ గా ఇంపోర్ట్ అయింది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ కి సేమ్ ఫ్రేమ్ రేట్ అండ్ రిజల్యూషన్ అప్లై చేసాం కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ఫైల్ అయితే మనం ఇంపోర్ట్ చేద్దాం. సో
ఇప్పుడు నేను ఈ ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మనం తీసుకున్న ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి అలాగే ఈ వీడియో ఫైల్కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇలా అడుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అని అడుగుతుంది. అంటే ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ని మనం ఇంపోర్ట్ చేసుకునే ఫైల్ యొక్క ఫ్రేమ్ రేట్కి తగ్గట్టుగా చేంజ్ చేయమంటారా అని అడుగుతుంది. సో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దీన్ని మార్చుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చేసిన సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేయకుండా ఆటోమేటిక్గా దానికి తగ్గట్టుగా అది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మీడియా అనే ట్యాబ్లోకి వచ్చి ఫైల్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనం ఎడిటింగ్ చేయొచ్చా అంటే జస్ట్ మనం ఇక్కడ ప్రివ్యూ మాత్రమే చూడగలం. సో ఇక్కడ ప్రివ్యూ చూస్తే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం ప్రివ్యూ మాత్రమే చూడగలం. అండ్ ఇక్కడ కట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనకి సెకండ్ ట్యాబ్లో. ఇదేంటంటే మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ని మనం ఇక్కడ టైమ్ లైన్లో డ్రాగ్ చేసుకుంటే మనం దీని నుంచి ఏదైనా ట్రిమ్ చేయాలనుకుంటే, అంటే ఈ వీడియోని మనం లెంత్ ఎక్కువ ఉంది అనుకుంటే మనం దీన్ని తగ్గించుకోవడానికి ఇక్కడ కట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఈ రకంగా ఈ వీడియోని ట్రిమ్ చేయడం కోసం ఈ కట్ అనే ట్యాబ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఫైనల్ గా ఇక్కడ మనకి ఎడిట్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. సో ఇక్కడికి మనకి డైరెక్ట్ గా టైమ్ లైన్ లోకి మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మనం మీడియాలోకి తీసుకున్నాం, ఎప్పుడైతే మనం ఇక్కడ టైమ్ లైన్ లో డ్రాగ్ చేసామో అది డైరెక్ట్ గా మనకి ఎడిట్ ట్యాబ్ లో కూడా అప్డేట్ అవుతుంది అనమాట. సో మనం కట్ అనే ఈ ట్యాబ్ లో వీడియోని డ్రాగ్ చేస్తే మనకి ఎడిట్ అనే ట్యాబ్లో కూడా వీడియో వస్తుంది. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మీడియాలో నేను ఇంకొక ఫైల్ని అయితే ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్ ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ కట్లో ఇది మనం డ్రాగ్ చేయలేదు టైమ్ లైన్లోకి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎడిట్లోకి అది రాలేదు. ఇప్పుడు నేను దీన్ని కట్ అనే ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ నుంచి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు మనం ఎడిట్ ట్యాబ్లోకి వస్తే అదే వీడియో మళ్ళీ మనకి ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోయింది. ఓకే, సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనం ఎడిట్ చేసేదంతా కూడా ఈ ట్యాబ్లో ఎడిట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్యూజన్ అని ఉంది. ఈ ఫ్యూజన్ అనే ట్యాబ్లో మనం ఏం చేస్తామంటే మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా అయితే యూజ్ చేస్తామో ఇక్కడ మనం ఈ ఫ్యూజన్ అనే ట్యాబ్లోనే దీనికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడే యూజ్ చేస్తుంటాం. సో దీంట్లో మనం చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, వీటి గురించి మనం తర్వాత క్లాస్లో అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ కలర్. ఈ కలర్ అనేది మనం వీడియోస్ని కలర్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం ఈ కలర్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకి కలర్ గ్రేడింగ్ చేయడానికి చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ గా మనకి ఇక్కడ ఫీచర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా మనం 1 by 1 అయితే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫెయిర్ లైట్ అని కనిపిస్తుంది. ఇది వచ్చి కంప్లీట్ గా మనకి ఆడియో ఎడిటింగ్ చేయడానికి ఈ ట్యాబ్ ని యూజ్ చేస్తాం. అంటే మనం వీడియోస్ ని మనం అడాసిటీ లేదంటే అడోబ్ ఆడిషన్ ఇటువంటి సాఫ్ట్వేర్స్ లోకి మళ్ళీ అక్కడికి మూవ్ చేసి అక్కడ నుంచి ఎడిట్ చేసి ఇలా చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడే కంప్లీట్ గా వీడియోకి ఆడియో ఎడిటింగ్ అలాగే కలర్ గ్రేడింగ్ అండ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం ఇక్కడే చేస్తాం. అండ్ ఫైనల్ గా చూసుకుంటే మనకి డెలివర్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎడిటింగ్ చేసిన వీడియోని కంప్లీట్ గా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ట్యాబ్ అయితే యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మనం వేరే సాఫ్ట్వేర్స్ లో ఎక్స్పోర్టింగ్ ఎలా చేస్తామో అదే విధంగా ఉంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా. సో దానికోసం మనం ఈ డెలివర్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో మనం వీటన్నిటిని యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఎడిట్ అనే ఆప్షన్ లోనే మనం డైరెక్ట్ గా వీడియోస్ ని ఇంపోర్ట్ చేసుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ మనం ఇక్కడ నుంచి చేయొచ్చు. అది ఎలా అంటే మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ మీడియా తీసుకొని మనం ఏదైనా ఫైల్ని ఇక్కడ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మీడియా పూల్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీంట్లోకి మనం ఇంపోర్ట్ చేసిన ఫైల్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా టైమ్ లైన్లోకి అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ మీడియా అనే ఆప్షన్ని స్కిప్ చేయొచ్చు, అలాగే కట్ అనే ఆప్షన్ కూడా మనం స్కిప్ చేసి డైరెక్ట్గా ఎడిట్ ట్యాబ్లోనే మనం ఎడిటింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 మానిటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి మనకి ప్రాజెక్ట్ మానిటర్ అండ్ రైట్ సైడ్ కనిపించేది మనకి ప్రాజెక్ట్ మానిటర్. అండ్ ఇక్కడ లెఫ్ట్లో కనిపించేది మనకి సోర్స్ మానిటర్. ఈ సోర్స్ మానిటర్ ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్న మీడియా ఫైల్స్లో ఏ క్లిప్ ఏంటి అనేది మనం ప్రివ్యూ చూడడానికి ఈ సోర్స్ మానిటర్ని అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కనిపించే ఈ వీడియో మీద నేను మౌస్ జస్ట్ ఇలా మూవ్ చేస్తే చాలు ఇక్కడ మీకు వీడియో అనేది ఈ ప్లేస్లో మీకు డిస్ప్లే అయితే అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 మానిటర్స్లో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ని ప్రివ్యూ చూడడానికి ఈ మానిటర్ యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ మానిటర్ వచ్చి మనం టైమ్ లైన్లో ఎడిట్ చేసేదాన్ని చూడడానికి ఈ మానిటర్ యూజ్ అవుతుంది. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ అయితే తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఎడిటింగ్ అనేది అంతా కూడా ఈ కింద టైమ్ లైన్లో అయితే చేస్తాం. అండ్ అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఆడియో లెవెల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ మనం ఒక్కొక్క ఫైల్ని ఇంపోర్ట్ చేసుకునే కొద్దీ మనకి ఇక్కడ ట్రాక్స్ అనేవి 1 by 1 అలాగా మనకి ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే ట్రాక్ అంటే ఇప్పుడు ఇదంతా ఒక లైన్లో ఉంది కదా, సో ఇది ఒక ట్రాక్ మాట. అండ్ దీనిపైన ఇంకొకటి దానిపైన ఇంకొకటి అలా మనకి ట్రాక్స్ అనేవి
పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఇదొక ట్రాక్, ఇదొక ట్రాక్, ఇదొక ట్రాక్. సో ఇలా ట్రాక్స్ అనేవి మనకి మనం చేసే వర్క్ని బట్టి ఈ ట్రాక్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఓవరాల్ గా దీన్ని మనం టైమ్ లైన్ అయితే పిలుస్తుంటాం. సో ఇక్కడ కనిపించే వీటిని మనం టూల్స్ అని పిలుస్తాం. ఈ టూల్స్ ని యూజ్ చేసి మనం ఇక్కడ ఎడిటింగ్ అయితే చేస్తాం. అండ్ ఇక్కడ కనిపించే ప్రతి టూల్ కి షార్ట్ కట్ ఉంటుంది. అండ్ అలాగే వీటి నేమ్స్ మీరు తెలుసుకోవాలంటే ఆ టూల్ పైకి మీరు మౌస్ ని మూవ్ చేసి హోల్డ్ చేస్తే మీకు ఆ టూల్ నేమ్ అలాగే దాని షార్ట్ కట్ ఏంటనే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఈ టూల్ పేరు తెలుసుకోవాలంటే బ్లేడ్ ఎడిట్ మోడ్ అని ఉంది, అలాగే దాని షార్ట్ కట్ వచ్చి బి. ఈ రకంగా మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి టూల్ నేమ్ అలాగే దాని షార్ట్ కట్ ఏంటనేది తెలుసుకోండి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, దీన్ని మనం జూమ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. అండ్ ఈ టూల్స్ అన్నిటి గురించి కూడా నేను నెక్స్ట్ క్లాస్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏ రోజు చూసిన వీడియోని ఆ రోజే ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఈ వీడియోస్ నేర్చుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే నేను కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే వీడియోస్ చేయగలను. సో ప్రాక్టీస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ రోజు వీడియోస్ని ఆ రోజే ప్రాక్టీస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనం నెక్స్ట్ క్లాస్ నుంచి 1 by 1 అన్ని కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కంటిన్యూస్గా నేను ఇటువంటి వీడియోస్ చేయాలంటే కొంచెం మీ నుంచి అయితే సపోర్ట్ కావాలి. సో మన వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళతో ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.